కింగ్స్ సీక్రెట్ శరదృతువు యొక్క బంగారు రంగులలో స్నానం చేయబడిన ఒక రాజ్యంలో ఎల్డ్రిక్ అనే తెలివైన మరియు దయగల రాజు నివసించాడు. అతను సుసంపన్నమైన రాజ్యాన్ని పాలించాడు. అక్కడ నవ్వు గాలిలో నాట్యం చేస్తుంది మరియు ప్రతి హృదయంలో సంతృప్తి వికసిస్తుంది. అయినప్పటికీ అతని రాజ ముఖద్వారం క్రింద రాజు ఒక రహస్యాన్ని తీసుకువెళ్లాడు. అతని ఆత్మను కొరుకుతున్న కోరిక ఎల్డ్రిక్ సరళత కోసం, కిరీటం బరువుతో భారం లేని జీవితం కోసం ఆరాటపడ్డాడు. అతను సామాన్య ప్రజలను అసూయపడేవాడు. పొలాల్లో తిరగడానికి స్వేచ్ఛగా ఉన్న సామాన్యులను, నిజాయితీగా పనిచేయడం మరియు సరళమైన ఆనందాలతో నిండిన వారి రోజులను ఆయన అసూయపడ్డాడు. ఒకరోజు సాధారణ ప్రయాణికుడి వేషంలో ఆయన కోట గోడలను దాటి ప్రయాణించాడు. ఆయన రద్దీగా ఉన్న మార్కెట్ల గుండా తిరిగాడు, తాజాగా తయారుచేసిన రొట్టె వాసనను ఆస్వాదించాడు మరియు వర్తకుల ఉత్సాహభరితమైన చర్చను ఆలకించాడు. ఆయన ప్రశాంతమైన అడవుల గుండా నడిచాడు. ఆకుల సున్నితమైన చప్పుడు ఆయన అలసిపోయిన మనస్సును ప్రశాంతం చేసింది. ఆయన గ్రామస్తుల సమూహంలో కూడా చేరాడు. వారితో బేకింగ్ బంగాళదుంపలు మరియు హృదయపూర్వక సూప్ భోజనం పంచుకున్నాడు. అంతకుముందు ఎన్నడూ తెలియని వెచ్చదనాన్ని అనుభవించాడు. క్రిమ్సన్ మరియు బంగారు రంగులతో ఆకాశాన్ని చిత్రించి, సూర్యుడు క్షితిజ రేఖ కింద మునిగిపోయినప్పుడు ఎల్డ్రిక్ తన కోటకు తిరిగి వచ్చాడు. కాని అనుభవం ఆయనను మార్చివేసింది. అసలు సంతోషం అనేది అతిశయం లేదా శక్తిలో కాదు, జీవితంలోని సరళమైన ఆనందాల్లో ఉందని ఆయన గ్రహించాడు. ఆ రోజు నుండి రాజు ఎల్డ్రిక్ కొత్త జ్ఞానంతో పాలించాడు. తన అభిరుచులను అనుసరించడానికి, తమ పనిలో ఆనందాన్ని కనుగొనడానికి మరియు కుటుంబం మరియు స్నేహం బంధాలను ఆదరించడానికి తన ప్రజలను ప్రోత్సహించాడు. ఆయన స్వయంగా తరచుగా తన ప్రజలతో సమయం గడపడానికి కోటను విడిచిపెట్టాడు. వారి భారాలను పంచుకున్నాడు మరియు వారి విజయాలను జరుపుకున్నాడు.